ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ గ్యారంటీల పేరుతో 10 గ్యారంటీలు ప్రచారంలో పెట్టారు. ఈ 10 గ్యారంటీలు వాటి భవిష్యత్తుకు సంబంధించి ఒక యువతి మంచి వీడియో చేశారు. అయితే ఈ 10 గ్యారంటీల గురించి కాదు ఆమె చెప్పింది. 10 ఏళ్ల కింద మోడీ పోటీ చేసినప్పుడు, 5 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు కూడా ఇట్లాంటివే కొన్ని గ్యారంటీలు ఇచ్చారు మోడీ. ఆ గ్యారంటీల గతి ఏమైంది, ఆ గ్యారంటీలు ఇవాళ ఏమైనాయి అనేది చూస్తే ఇప్పుడిచ్చే గ్యారంటీలకు భవిష్యత్తులో ఏమవుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి కాకుండా 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి వివరమైనటువంటి వీడియో చేశారు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆంగ్లంలో చేశారు. ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. తెలుగు వారి కోసం నేను తెలుగులో ఇస్తున్నాను. అయితే ఆ వీడియోకు కొంత అదనపు సమాచారం చేర్చి ఇస్తున్నాను. 10 ఏళ్ల కింద మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 గ్యారంటీలు, 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు, 5 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఇచ్చినటువంటి 10 గ్యారంటీలకు ఇప్పుడు ఏమైంది అనేది చూద్దాం. మొదటిది పెట్రోల్ ధర. 2014 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లీటర్ 71 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. ఇది చాలా తీవ్రమైన విషయమని మోడీ విమర్శించారు. 1 లీటర్ పెట్రోల్కు 71 రూపాయలు పెట్టవలసి రావడం అనేది దారుణం అన్నారు. ఇది అన్యాయం అన్నారు. తనకు అధికారం ఇస్తే 50 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 50 రూపాయలకు తగ్గిస్తాను అన్నారు. జనం నమ్మారు, ఓట్లేశారు. 50 రోజులు కాదు కదా, ఇప్పుడు 3650 రోజులైంది మోడీ ప్రధానమంత్రిగా వచ్చి. ఏ రోజు అది 50 రూపాయలకు దిగలేదు. దిగకపోగా ఇప్పుడు అది 110 రూపాయలకు లీటరు చేరుకున్నది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $113 బ్యారెల్కి. బ్యారెల్ ముడి చమురు ధర $113 ఉన్నప్పుడు 71 రూపాయలకు లీటర్ ఇచ్చారు ప్రజలకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా. మరి ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $83, $113 కాదు, $83లకు తగ్గింది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 10 ఏళ్ల కింది కంటే ఇప్పుడు తగ్గింది. కానీ ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ ధర ఆ మేరకు చూసుకున్నా 71 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు 110 రూపాయల లీటర్ అయింది. ఇది మోడీ మాయ. ఎట్లా పెరిగింది? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గినా భారతదేశంలో ఆ మేరకు పన్నులు, సెస్సులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఖజానా నింపుకుంటూ మోడీ ప్రభుత్వం జనం నడ్డి విరగొట్టారు, వీరబాదుడు బాదారు జనాన్ని. అంటే మోడీ ప్రభుత్వం పెంచిన పన్నుల ఫలితంగా అది $110 రూపాయల లీటర్కు చేరుకున్నది. మరి 50 రూపాయల లీటర్ ఏమైంది? మోడీ గారు ఇచ్చింది నకిలీ గ్యారంటీ కదా, పక్కా నకిలీ గ్యారంటీ. ఇక రెండవ గ్యారంటీ ఏమిటి? వంట గ్యాస్ ధర. 10 ఏళ్ల కింద మోడీ పార్లమెంటుకు పోటీ చేసిన రోజు వంట గ్యాస్ బండ $410 రూపాయలు ఉంది. 410 రూపాయల మహిళలు ఈ భారం ఎట్లా మోయాలి, కుటుంబాలు ఎట్లా నడవాలి అన్నారు మోడీ. తను ఎన్నుకుంటే గ్యాస్ బండ ధర తగ్గిస్తాను అన్నారు. జనం నమ్మారు, మహిళలు నమ్మి ఓటేశారు. మోడీ ప్రధానమంత్రి అయ్యారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 410 రూపాయల నుంచి ₹1 తగ్గింది లేదు. ఈ రోజు 410 రూపాయల నుంచి క్రమంగా పెరుగుతూ అది 1100 రూపాయలకు చేరుకొని అక్కడి నుంచి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్ళీ 800కు తెచ్చారు. అంటే ఇప్పుడు 800 లెక్కేసుకున్న మోడీ
10 ఏళ్ల కింద చేసిన వాగ్దానం చేసిన రోజు ఉన్న ధర కంటే రెట్టింపు అయింది. అంటే మోడీ పాలనలో గ్యాసు ధర తగ్గడం కాదు, రెట్టింపు అయింది. ఎంత నకిలీ గ్యారంటీ, ఫేక్ గ్యారంటీ కదా. మూడోది ఉద్యోగ అవకాశాలు. నిరుద్యోగ యువతను చూసి పాపం బాధపడిపోయారట మోడీ గారు. 10 ఏళ్ల కింద చెప్పారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశం నిరుద్యోగం పాలైపోయింది, పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి యువతకు పని దొరకట్లేదు, ఇది అన్యాయం అన్నారు. తనకు అధికారం ఇస్తే ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. యువత నమ్మారు, ఓట్లేశారు. ఓట్లు దండుకున్న తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను సగానికి సగం కోత పెట్టారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారు. అదానీ లాంటి వాళ్లకు అప్పనంగా అప్పజెప్పారు, కారు చౌకగా అప్పజెప్పారు. పోనీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు దొరక్కపోయినా ప్రైవేట్ రంగంలోనైనా దొరికినాయా అంటే అక్కడ కూడా దొరకలేదు. అంతిమంగా జరిగింది ఏమిటి? మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత నిరుద్యోగం, 50 సంవత్సరాల రికార్డు. నిరుద్యోగం అత్యున్నత స్థాయికి ఎగిసింది. ఇప్పుడు ఏం చెప్తారు? అంతేకాదు, తాను ప్రధానమంత్రి అయిన తర్వాత విద్యార్థి దశ పూర్తయి లేదా టీనేజీ పూర్తయి పని చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది మాకు, మేము యువతీ యువకులము, ఇక మేము పని చేయగలుగుతాము, మాకు పని ఇవ్వండి అని ముందుకు వచ్చినటువంటి యువతలో 100కి 83 మంది నిరుద్యోగులుగానే ఉండిపోయారు అని అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్టు తేల్చి చెప్తోంది. ఎంత నకిలీ వాగ్దానం చేశారు మోడీ, ఎంత ఫేక్ వాగ్దానం చేశారు. ఇక నల్లధనం గురించి, మన్మోహన్ సింగ్ పాలనలో ఈ దేశాన్ని కొల్లగొట్టినటువంటి అనేక మంది దొంగ డబ్బును, ఆ నల్ల డబ్బును విదేశాల్లో దాచుకున్నారు. తనను ప్రధానమంత్రిని చేస్తే, తాను అధికారంలోకి వస్తే, ప్రజలు తనకు ఓటేసి గెలిపిస్తే విదేశాల్లో ఈ దొంగలు దాచుకున్నటువంటి నల్లధనం అంతా తెచ్చి ఈ దేశంలో ప్రతి కుటుంబానికి అకౌంట్లో 15 లక్షల చొప్పున వేస్తాను అని చెప్పారు. 15 లక్షలు కాదు, ఒక్క కుటుంబానికైనా 15 రూపాయలు పడ్డాయా? ఇప్పుడు చెప్పాలి సమాధానం. అంతేకాదు, 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటలకు దేశ ప్రజల గుండెల్లో పిడుగుపాటు పడ్డది. 500 రూపాయి నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నాను అని చెప్పి ప్రధాని మోడీ తన రేడియో ప్రసంగంలో ప్రకటించారు. జనం హతాశులయ్యారు, గుండెలు బాదుకున్నారు, దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎండవేడికి తట్టుకోలేక రోడ్ల మీద పెద్ద పెద్ద క్యూలలో నిలబడలేక, బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళంతా అంబానీలు, అదానీలు కాదు సుమా. కోట్ల రూపాయల రాసులున్నటువంటి వీళ్లకు ఏ క్యూలో నిలబడవలసిన అవసరం పడలేదు, వాళ్ళ ఇంటికే కొత్త నోట్లు పోయినాయి. ఇట్లా బ్యాంకుల దగ్గర నిలబడ్డ వాళ్ళందరూ రోజు కూలీ చేసి 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు జేబులో పెట్టుకున్నటువంటి నిరుపేదల నుంచి మొదలు పెడితే మధ్యతరగతి వరకు, ఉన్నత మధ్యతరగతి వరకు సాధారణ ప్రజలు ఇన్ని బాధలు పడ్డారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఎందుకు మొత్తం ఆర్థిక వ్యవస్థను ఇంత అతలాకుతలం చేస్తున్నామని చెప్పి అడిగితే, నల్ల డబ్బును బయటికి గుంజడం కోసమే అన్నాడు ప్రధాని మోడీ. ఇక నల్ల డబ్బు బయటకు వస్తుంది,
పట్టుకుంటాం అన్నారు. కానీ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు అంతకుముందు ఎన్ని ముద్ర వేసి మార్కెట్లో కుదిలిపెట్టిందో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, దాదాపు అన్ని నోట్లు మళ్ళీ బ్యాంకుకు వచ్చి చేరినాయి. 99% పైగా నోట్లు బ్యాంకుకు చేరుకున్నాయి. పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు వారికి ఇచ్చేశారు. అంటే దొంగ సొత్తు కాస్త, నల్ల డబ్బు కాస్త చట్టబద్ధమైనటువంటి డబ్బుగా మారిపోయింది. మరి నల్ల డబ్బును ఎక్కడ పట్టుకున్నారు మోడీ గారు? కానీ లక్షలాది మందికి ఉన్న ఉపాధి పోయింది. తనను గెలిపిస్తే ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మోడీ, అంటే ఇప్పటికీ 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వోద్యోగాలు సగానికి సగం కోత పెట్టి నోట్ల రద్దుతో లక్షలాది మందికి ఉపాధి లేకుండా చేశారు. మరి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాల గురించి చేసినటువంటి వాగ్దానం నకిలీ వాగ్దానం కదా, పక్కా నకిలీ వాగ్దానం కదా, ఫేక్. ఎంత అన్యాయం. 5వ వాగ్దానం, మహిళలకు భద్రత కల్పిస్తాను అన్నారు. మహిళలకు భద్రత కల్పించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అన్నారు మోడీ. తనను ఎన్నుకుంటే మహిళలందరికీ ఈ దేశంలో భద్రత గ్యారెంటీ అన్నారు. మహిళలు నమ్మారు, జనం నమ్మారు, ఓట్లేశారు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు జరిగింది ఏమిటి? దేశ చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారమే, మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ లెక్కల ప్రకారమే 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగనన్ని లైంగిక దాడులు మహిళల మీద ఈ 10 ఏళ్లలో మోడీ పాలనలో జరిగినాయి అని చెప్పి తేలింది. అధికారయుతమైన లెక్క. ఇదేం ప్రతిపక్షాలు వేస్తున్న రాయి కాదు. అంతేకాదు, మణిపూర్ మండిపోతుంది, భగ్గున మండిపోతుంది. అమానవీయంగా, అన్యాయంగా మహిళ దీనాతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నది మణిపూర్లో. 2023 మే 3వ తేదీ నుంచి ఈరోజు వరకు ఏడాది దాటింది. వందలాది మంది మహిళల్ని నడి రోడ్డు మీద వేధిస్తున్నారు. నడి రోడ్డు మీద మహిళను వివస్త్రను చేసి పట్టపగలు నడిపిస్తూ చౌరస్తాలో అందరూ చూస్తుండగా, పోలీసులు కూడా చూస్తుండగా సామూహికంగా లైంగిక దాడి చేస్తుంటే కూడా ఆ ప్రభుత్వానికి పట్టదు, మోడీకి పట్టదు. మణిపూర్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి. అయినా మోడీ మనసు చెలించలేదు, హృదయం కరగలేదు, నోరు విప్పలేదు. కనీసం మణిపూర్ సందర్శించి మహిళలకు నేనున్నాను అని చెప్పేసి అండనిచ్చేటువంటి ప్రయత్నం, ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. వారు నెమ్మళ్లతో ఆడడానికి టైం ఉంటుంది, గుజరాత్లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి టైం ఉంటుంది, సముద్ర గర్భంలో పోయి ఏదో చూడటానికి సమయం ఉంటుంది. కానీ ఏడాది దాటుతున్న మణిపూర్ మహిళలు భయానకమైనటువంటి దాడులకు గురవుతున్నా, పైగా మహిళలంతా ఆదివాసీలైన మోడీకి అవి సమస్యలుగానే తోచట్లేదు. అవి సమస్యలని మోడీ భావించట్లేదు. అంతా బాగానే ఉంది ఈ దేశం అని చెప్పేసి అనుకుంటున్నారు. మరోవైపు తన కార్యాలయానికి అత్యంత దగ్గరలో పార్లమెంటు భవనం దగ్గరే రెజ్లర్స్, మహిళా రెజ్లర్స్ నెలల తరబడి ఎండను కూడా లెక్క చేయకుండా దీక్షలకు పూనుకున్నారు. కారణం ఏమిటి? రెజ్లర్స్గా ఉన్నటువంటి మహిళల మీద లైంగిక వేధింపులు ఎవరు చేశారు? ఆ రెజ్లర్స్ అసోసియేషన్కు బాధ్యుడుగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్, సాక్షాత్తు బీజేపీ ఎంపీ, ఆయనే మహిళల మీద లైంగిక వేధింపులు చేశారు. రకరకాలుగా వేధించారు.
ఎట్లా వేధించారో కూడా పేపర్లలో కూడా వచ్చింది. పోలీసులకు ముందు అభిమానం వదిలిపెట్టి వాస్తవాలు చెప్పేశారు ఆ మహిళలు. తట్టుకోలేక మరో మహిళ ఇట్లాంటి బాధలు పడకూడదు అని భావించి అన్నీ బహిరంగంగా చెప్పారు. అందులో ఒక అమ్మాయి, ఇంకా మైనారిటీ తీరని అమ్మాయి, అలాంటి అమ్మాయి మీద కూడా లైంగిక వేధింపులే వదలలేదు బ్రిజ్భూషణ్. పోక్సో కేసు కూడా ఉంది. పోక్సో కేసు ఉంటే జైలుకు పోవాలి, వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించి కేసు ఉపసంహరింపజేసుకోగలిగారు బ్రిజ్భూషణ్. ఇంత జరుగుతున్న దీక్ష చేస్తున్నటువంటి రెజ్లర్స్గా ఉన్నటువంటి మహిళల మీద పోలీసులతో దాడులు చేయించారు ప్రధాని మోడీ. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించినటువంటి సాక్షి మాలిక్తో సహా అనేక మంది రెజ్లర్స్ నడి రోడ్డు మీద రోడ్లకెక్కితే కూడా పట్టించుకొని మోడీ బ్రిజ్భూషణ్కే మద్దతునిచ్చాడు, బ్రిజ్భూషణ్నే రక్షించాడు, బ్రిజ్భూషణ్కు అదనపు గౌరవం ఇచ్చాడు. బ్రిజ్భూషణ్కు ఒక కొడుకు బీజేపీ తరఫున ఎమ్మెల్యే, ఇప్పుడు మరో కొడుకుకు ఎంపీగా టికెట్ ఇచ్చి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెడుతున్నారు. బ్రిజ్భూషణ్ కొడుకు అంటే బ్రిజ్భూషణ్ సాధించినటువంటి ఈ ఘనకార్యాలకు ఫలితంగా పరిహారంగా బీజేపీ నాయకత్వం ఈ మర్యాదలు చేస్తుందన్నమాట. ప్రధాని మోడీ ఈ మర్యాదలు చేస్తున్నారన్నమాట. అంతేనా? బిల్కిస్ బానో 2002 మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్లో భయానకమైనటువంటి దాడులు జరిగినటువంటి సమయం. బిల్కిస్ బాను గర్భిణి, ఆమె పైన సామూహిక లైంగిక దాడి జరిగింది. కుటుంబీకులందరినీ హత్య చేశారు. ఈ కేసులో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ 10 ఏళ్ల తర్వాత గుజరాత్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం వీళ్ళంతా సంస్కారవంతమైన కుటుంబాల్లోంచి వచ్చారు కాబట్టి అలాంటి నేరం చేసి ఉండకపోవచ్చు అని భావించిందట. అట్లానే వీరి సత్ప్రవర్తనకు మెచ్చి వారి జైలు శిక్షను మాఫీ చేసిందట. బిల్కిస్ బాను భరించలేక సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఈ 11 మంది నేరస్తుల మీద కేసు రద్దు చేయటం, మాఫీ చేయటం, శిక్షను మాఫీ చేయటం అనేది చాలా తప్పు, వాళ్ళందరినీ పట్టుకొని జైళ్ళల్లో పెట్టండి అని ఆదేశించింది. అంతేకాదు, గుజరాత్ ప్రభుత్వం చేసిన తప్పుకు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కూడా సమర్థించింది అని అంటున్నారు. మోడీ ప్రభుత్వం కూడా తప్పు చేసింది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఉత్తరప్రదేశ్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉద్యోగ అవకాశాలు కల్పించమని ఒక యువతి ఇంటికి వస్తే చెరబట్టాడు. ఆమె కుటుంబంలో అనేక మందిని హత్య చేయించాడు. ఆమె లాయర్ను కూడా హత్య చేయించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కేసు కూడా పెట్టడానికి సిద్ధపడలేదు. బీజేపీ ఎమ్మెల్యే కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఏడాదైనా కేసు కూడా పెట్టట్లేదు. ఆ స్థితిలో తల్లి బిడ్డలు ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామనే ప్రయత్నం చేసిన తర్వాత కానీ కేసు పెట్టలేదు. ఆ తర్వాత కోర్టులో శిక్ష పడింది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మరొక బీజేపీ ఎమ్మెల్యే అదే ఉత్తరప్రదేశ్లో తాను ఎమ్మెల్యే కాకముందే ఒక అమ్మాయిని చెరబట్టాడు, లైంగిక దాడి చేశాడనేటువంటి కేసు ఉంది. అయినా టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా. అయినా టికెట్ ఇచ్చారంటే ఇట్లాంటి నేరస్తులకు ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి. గెలిచాడు ఆయన. ఆ తర్వాత కేసు రుజువైంది. 20 ఏళ్ల జైలు శిక్ష పడింది బీజేపీ ఎమ్మెల్యే. కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న సమయంలో ఒక దేవాలయంలో ఒక మైనర్ బాలిక మీద 7 దుర్మార్గులు లైంగిక దాడి చేశారు, సామూహిక లైంగిక దాడి చేశారు. ఇది వారం రోజులకు బయటపడింది. పోలీసు అధికారులు ఛేదించి నేరస్తులను పట్టుకొని కటకటాల వెనక వేశారు. ఆ ప్రభుత్వం పోలీసు అధికారులను గౌరవించాలి కదా, అభినందించాలి కదా. అందుకు భిన్నంగా కటకటాల వెనక ఉన్న ముద్దాయిలను వదిలిపెట్టాలని ఒక ప్రదర్శన. ఆ ప్రదర్శనలో 2 బీజేపీ మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇట్లాంటి సంస్కార విహీనమైనటువంటి ఘటనలు మనం చూసి ఉన్నాం.
ప్రస్తుతం బెంగాల్ గవర్నర్, మోడీ ప్రభుత్వం నియమించిన గవర్నర్. ఆ గవర్నర్ తన కార్యాలయంలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్న మహిళ మీద లైంగికంగా వేధిస్తున్నారని ఆమె కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కేసు విచారణకు గవర్నర్ బంగళాలోకి పోలీసులు రావడానికి వీల్లేదట. రాష్ట్ర ఆర్థిక మంత్రి మహిళ, ఆమె వచ్చి ఆమెకు ధైర్యం చెప్తాను, ఇతర ఉద్యోగులతో మాట్లాడతాను అంటే ఆమె కూడా రావడానికి వీల్లేదట. ఆర్థిక మంత్రి కానీ పోలీసులు కానీ గవర్నర్ బంగళాలోకి రాకుండా ఆదేశాలు జారీ చేశాడు ఆయన. గవర్నర్కున్న విశేషాధికారాలను ప్రయోగించి అంటే గవర్నర్గా తనకున్న స్థానాన్ని ఎంత దుర్వినియోగం చేయడానికి సిద్ధపడుతున్నారు, ఎంత బరితెగించి వ్యవహరిస్తున్నారు. తన బంగళాలో ఉన్న మహిళలకు తాను భద్రతనివ్వాల్సినటువంటి గవర్నర్ తన బంగళాలో ఉన్న మహిళల వెంట పడుతున్నారు అని కంప్లైంట్ వస్తే తెరిచిన పుస్తకం నా జీవితం, విచారణ జరపండి అని ఎదుర్కోవాలి కదా. విచారణను పోలీసులు రావద్దంట, ఆర్థిక మంత్రి రావద్దంట. అడుగు పెట్టకుండా ఆదేశాలు జారీ చేశాడంటే ఏం జరిగి ఉండొచ్చు? ఇంకా మహిళలకు భద్రత ఎక్కడ? ఇది మోడీ పాలనే కదా. అవును, మోడీ పాలనే. 10 ఏళ్ళు అయింది. తనను ఎన్నుకుంటే మహిళలకు భద్రత కల్పిస్తానన్నారు. మహిళల భద్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమన్నారు. మరి ఆ మోడీ పాలనలోనే ఇంత భయానకమైనటువంటి ఘటనలు. ఆఖరికి బీజేపీ నాయకులు, బీజేపీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా బరితెగించి దాడులు. అయ్యో, గుర్తొచ్చింది, హత్రాసులో కూడా ఇంకో ఘటన. దళిత యువతి మీద 4 దుర్మార్గులు సామూహిక లైంగిక దాడి చేసి ఆమెను నడ్డి విరగ్గొడితే 15 రోజుల పాటు హాస్పిటల్లో నమిసి చనిపోయింది. సాక్ష్యం చెబుతుందేమో అని నాలుక కత్తిరించారు. ఎంత దుర్మార్గులు, ఎంత పాశవికమైనటువంటి దాడి చేశారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ 4 యువకులు బీజేపీ కుటుంబాలకు చెందినవారట. కాబట్టి స్థానిక బీజేపీ ఎంపీ వెంటనే జనాన్ని సమీకరించి పెద్ద ధర్నా పెట్టేశాడు. ఆ 4 విడుదల చేయాలట. 4 యువకుల యవ్వన జీవితం వృధా అయిపోతుందట కటకటాల వెనక. కాబట్టి విడుదల చేయమని డిమాండ్. బీజేపీ ఎంపీ మోడీ పాలనలోనే మోడీకి సంబంధించిన పార్టీ నాయకుడే, పార్లమెంటు సభ్యుడే ఇట్లాంటి వైఖరి తీసుకున్నాడు. మరి మహిళలకు భద్రత కల్పిస్తాను, అందుకోసం నా జీవితాన్నైనా త్యాగం చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఎంత నకిలీ గ్యారెంటీ, ఎంత ఫేక్ గ్యారెంటీ. 6వ గ్యారెంటీ ధరలు. యూపీఏ పాలనలో ధరలు ఆకాశాన్నింటినీ. ఇంత అన్యాయమా? జనం ఎట్లా బతకాలి? వాళ్లకున్న వేతనాలు ఏమిటి? ఈ ధరలేమిటి? ధరలు తగ్గించేస్తాను నేను అధికారంలోకి వస్తే అన్నారు మోడీ 10 ఏళ్ల కింద. ఇప్పుడు జరిగింది ఏమిటి? ధరలు రెట్టింపైనాయి. కొన్ని సరుకుల ధరలు 3 మరి ధరలు ఎప్పుడు తగ్గింది లేదు. పైగా ఆహార సరుకుల ధరలు అత్యధికంగా పెరిగినాయి. ఇతర సరుకుల ధరల పెరుగుదలకు ఆహార సరుకుల ధరల పెరుగుదలకు తేడా ఉంటుంది. నిరుపేదలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు, వాళ్ళకు వచ్చేటువంటి 4 రాళ్ళు అతి కొద్ది ఆదాయం తిండి మీద పెడతారు ఖర్చు. తిండి మీద ఖర్చు పెట్టగా మిగిలితేనే బట్ట కోసం, చెప్పుల కోసం, ఆరోగ్యం కోసం, పిల్లల చదువుల కోసం పెట్టగలుగుతారు. కానీ ఆహార సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిన తర్వాత వారికి తిండికే సరిపోని పరిస్థితి వచ్చింది. మిగతా వాటికి ఖర్చు పెట్టగలిగే స్థితిలో లేరు. అందుకే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అసమానతల దేశంగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నివేదికలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది భారతదేశం గురించి. ఆర్థిక అసమానతలు తెల్లదొరలు పాలించిన కాలం కంటే మించిపోయినాయని పికెట్టి లాంటి అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్త, ఫ్రాన్స్కు చెందినటువంటి అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్త పర్యవేక్షణలో బృందం చేసినటువంటి అధ్యయనంలో తేలిన విషయంగా ప్రకటించారు.
మరి ఈ స్థితిలో 143 కోట్ల మంది ప్రజానీకం ఏం తిని బతకాలి? ఇది ఇప్పుడు సమస్య. ఈ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోతున్నది, తీవ్రంగా పడిపోతున్నది అని అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మోడీ పాలనలో జరిగింది. మోడీ పాలనే ధరలు తగ్గిస్తామన్నారు, కానీ జరిగింది ఇది ఫేక్ గ్యారంటీ కదా, నకిలీ గ్యారంటీ కదా. 7వ గ్యారంటీ అవినీతి. మన్మోహన్ సింగ్ పాలనలో అవినీతి ఆకాశాన్ని కంటింది అన్నారు. అది నిజమే. ధరలు పెరిగిన మాట నిజం, అవినీతి ఆకాశాన్ని అంటిన మాట నిజం. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం నిజమే. జనమందరూ కూడా ఆందోళన చెందారు. మోడీ కూడా చెప్పాడు, అవినీతి ఆకాశాన్ని అంటింది, తనకు అధికారం అప్పచెప్తే అవినీతిని అంతం చేస్తాను అన్నారు. జనం నమ్మారు, అధికారం అప్పచెప్పారు. కానీ జరిగింది ఏమిటి? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో తనకు వ్యక్తిగతంగా అవినీతి మచ్చ అంటుకోకపోయినా తన చుట్టూ ఉన్న మంత్రుల్లో కొంతమంది అవినీతి పరులని ఆరోపణలు వచ్చినాయి. అయినా మన్మోహన్ సింగ్ నోరు మెదపలేదు. ప్రజలు ఓడించారు. ఆ ప్రభుత్వం దిగిపోయింది. మోడీని నమ్మి ఓటేశారు. మోడీ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళు అయింది. మోడీ కూడా తన మీద వ్యక్తిగతంగా ఏ అవినీతి మచ్చ రాకుండా జాగ్రత్త పడ్డట్టు కనబడుతోంది. కానీ మోడీ చేసిన పని ఏమిటి? అవినీతిని చట్టబద్ధం చేసేసాడు. ఎన్నికల బాండ్ల పేరుతో అవినీతిని చట్టబద్ధం చేసేసాడు. ఇంకా ఇది చట్టవిరుద్ధం అనడానికి లేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఈ చట్టం లేదు కాబట్టి అదంతా అవినీతి అన్నాం. మోడీ వచ్చి దాన్ని చట్టబద్ధం చేసేయడంతో ఇప్పుడు ఆకాశాన్ని అంటిందనాలనా అవినీతి? ఆకాశాన్ని కూడా దాటి ఆ పైకి పోయిందనాల? ఇది మోడీ తెలివితేటలు. అవినీతిని చట్టబద్ధం చేసుకొచ్చున్నాడు. ఈ ఎన్నికల బాండ్ల చట్టం చెల్లదు, ఇది అవినీతిని చట్టబద్ధం చేయటమే, దీన్ని రద్దు చేయాలి అని కొన్ని సంస్థలు సుప్రీంకోర్టుకు పోయినాయి. సిపిఐఎం కూడా, ఒక రాజకీయ పార్టీ కూడా సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు విచారణ జరిపి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తేల్చిపడేసి మొత్తం వివరాలన్నీ బట్టబయలు చేయాలి, ప్రజలందరి ముందు పెట్టాలి అని చెప్పేసింది. దాంతో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. బీజేపీ గుట్టు రట్టయింది. కొన్ని వ్యాపార సంస్థల మీద, పారిశ్రామిక సంస్థల మీద ఈడీని ఉపయోగించి, ఐటీఓ అధికారులను ఉపయోగించి దాడులు చేయటం, కేసులు పెట్టడం, వాళ్ళు వచ్చి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి ముడుపులు చెల్లించుకోవడంతో కేసులు మాఫీ చేయటం. ఇది రౌడీ మామూళ్ళ లెక్క వ్యవహారం నడిపింది మోడీ ప్రభుత్వం అని చెప్పి తేలిపోయింది. ఇప్పుడు అవన్నీ బట్టబయలు చేయడంతో బహుశా ప్రపంచంలోనే ఇట్లాంటి ఎత్తుగడలు మనం చూసి ఉన్నాం. ఎంతటి నకిలీ గ్యారంటీ, ఎంత ఫేక్ గ్యారంటీ. ఇప్పుడు 8వ గ్యారంటీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను అన్నాడు. డెడ్లైన్ దాటిపోయింది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. రైతుల జీవితాలు మరిన్ని ఇబ్బందుల్లోకి పోయినాయి. పైగా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు, అసలు ఈ రైతు వ్యవస్థ ఉండటం ఏమిటి అని కక్షగట్టి రైతు వ్యతిరేక 3 చట్టాలు చేసుకొచ్చున్నాడు. వాటిని అమలు జరిపే ప్రయత్నం చేశాడు. ఆ రైతులందరూ తిరుగుబాటు చేస్తే తప్పని పరిస్థితుల్లో వాటిని మళ్ళీ రద్దు చేశాడు. అంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు, అసలు రైతు అనేవాడు ఈ దేశంలో కనపడొద్దని నిర్ణయానికి వచ్చాడు. పారిశ్రామిక సరుకులన్నీ పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి చేస్తుండగా వ్యవసాయం మాత్రం రైతులు ఎందుకు చేయాలి? అది కూడా పారిశ్రామిక సంస్థలకు అప్పచెప్తానన్నాడు. మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా శాస్త్రీయంగా నిర్ణయిస్తాను మద్దతు ధర అన్నాడు. రైతులకు ఆదాయం పెరిగేటట్టు చూస్తాను అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధరను చట్టబద్ధం చేయమనంటే రైతులను దేశద్రోహులు అంటున్నాడు, టెర్రరిస్టులు అంటున్నాడు. ఉద్యమాల్లో పాల్గొనంటే అవి టెర్రరిస్టు ఉద్యమాలు అంటున్నాడు. ఉగ్రవాదులు చేరారు ఆ ఉద్యమంలో అంటున్నాడు. రైతులని నిందిస్తున్నాడు, కేసులు పెడుతున్నాడు. ఉద్యమాల్లోకి వచ్చిన రైతుల్లో 760 మంది రైతులను పొట్టబెట్టుకున్నాడు.
మద్దతు ధరను చట్టబద్ధం చేయడానికి మాత్రం సిద్ధంగా లేను అని తెగించి చెప్పేస్తున్నారు. ఎంతటి నకిలీ గ్యారెంటీ! రైతులంటే లెక్కలేనితనం. ఇక 10వ గ్యారెంటీ 2022 డిసెంబర్ 31 నాటికి 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలో సొంత ఇల్లు లేని కుటుంబం ఉండదిగా అన్నాడు. అందరికీ ఇంటి సౌకర్యం కల్పిస్తాను అన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందరికీ ఇంటి సౌకర్యం కల్పిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలకు ఇంటి సౌకర్యం కల్పించే ప్రణాళికను ప్రారంభిస్తాను అన్నాడు. అంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇండ్లు లేవు, మధ్యతరగతి వాళ్ళకు కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇక పేదలు సాధారణ ప్రజలకు సంగతి ఏమిటి? మరి ఏమైంది? నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏమైంది? ఇంటి సౌకర్యాలు ఏమైంది? కనీసం ఇప్పుడు కొత్త ఎన్నికల ప్రణాళికలో ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలందరికీ 2022 డిసెంబర్ 31 నాటికి నేను ఇవ్వలేకపోయినా కానీ ఈసారి ఇస్తాను అనేటువంటి మాట కూడా లేదు. మరి అప్పుడు ఇచ్చిన గ్యారెంటీ ఏమైంది? ఒక తెలంగాణలోనే 30 లక్షల మందికి సొంత ఇల్లు లేదు అని ప్రభుత్వం చేసిన అధికారయుతమైనటువంటి సర్వేలో తేలింది కదా. దేశంలో ఇంకా ఎంతమందికి సొంత ఇల్లు లేకుండా ఉండుండొచ్చు. ఎంతటి నకిలీ గ్యారెంటీ! అంటే నకిలీ గ్యారెంటీలు ఇవ్వటంలో నోబెల్ ప్రైజ్కు అర్హత ఉంది మోడీ గారికి. గ్యారెంటీలు ఇవ్వడం, జనాన్ని నమ్మించడం, ఓట్లు దండుకోవటం, గ్యారెంటీలను చెత్తబుట్టలో వేయటం, ఇది మోడీకి అలవాటైనటువంటి వ్యవహారం అని చెప్పి కనిపిస్తోంది. మరి ఈ 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఈ నకిలీ గ్యారెంటీల సంగతి ఏమిటి? ఈ నకిలీ గ్యారెంటీలన్నీ ఇట్లా ఉండగా ఇప్పుడు మరో 10 నకిలీ గ్యారెంటీలు అంటామా, లేకపోతే నిజంగా గ్యారెంటీలు అంటామా? మోడీకా గ్యారెంటీ అని చెప్పి 10 గ్యారెంటీల గురించి చెప్తున్నారు. ఆ 10 గ్యారెంటీలు ఏం గ్యారెంటీలు అనుకోవాలి? అవి నిజంగా గ్యారెంటీలా? జనాన్ని మోసం చేసే గ్యారెంటీలా? నమ్మించి ఓట్లు దండుకోవడం కోసం చెబుతున్నటువంటి అబద్ధపు గ్యారెంటీలా? గత 10 ఏళ్లలో ఇచ్చినటువంటి నకిలీ గ్యారెంటీల్లాగానే మరో 10 కొత్త నకిలీ గ్యారెంటీలు ఇస్తున్నారా? ఏమని పిలుద్దాం? ఇప్పుడు ఏమంటారు? నకిలీ గ్యారెంటీలు అంటారా, లేదా మళ్ళీ నమ్మి మోసపోతారా?